కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి ప్రారంభంలో అయితే భాగ్యదాయకంగా ఉంటుంది. 2-3 రకములుగా ధనాదాయం చేతికి అందుతుంది. భూములు స్థలములు కొనుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయుట జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలని, కీర్తి ప్రతిష్టలని పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల సౌఖ్యం, కుటుంబంలో సుఖశాంతులు కూడా ఏర్పడతాయి. క్రీడాకారులు క్రీడారంగంలో విజయాల్ని సాధిస్తారు. ఈ రాశిలోని ఆర్థికంగా ఉండేటువంటి నిపుణులకు, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో వారికి, అలాగే షేరు మార్కెట్లు, వడ్డీ వ్యాపారులకి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం పొడుగునా కూడా ఈ రాశి వారికి అధిక ధనాదాయం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో గృహ నిర్మాణాలు చేసుకునే వారికి కొన్ని ఇక్కట్లు తప్పవు. ఇల్లు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. సంతానం, వివాహం వీటి పట్ల మనోచింతన కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు చేసేవారికి, విదేశీ వాణిజ్యాల వారికి కూడా ఇది చాలా అనుకూలమైన శుభ సమయం. షష్ఠరాశిలో రాహు ఉండడం చేత, అలాగే వ్యయస్థానంలో కేతు సంచారం వలన సాధారణంగా అన్ని వ్యవహారాల్లో కూడా అనుకూలంగానే కలిసి వస్తాయి. ముఖ్యంగా రాబోయే సమస్యలని వీళ్ళు ముందుగానే పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. కొన్ని విషయాల పట్ల అవగాహన ఉండడం వల్ల ముందుకి సాగుతారు. రాజకీయ నాయకులకి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గురుబలం ఉండడం చేత ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా చాలా రంగాలలో ముందుకి సాగుతారు. విద్యార్థులకి వారి వృత్తిపరంగా విద్యావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి తగిన స్థానాలకి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఆంజనేయ స్వామిని, గణపతిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. శుభం.